అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథ నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. త్వరలో రానయ్యున్న ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు నాకు తెలియచేయండి. చాలామంది అలా చెప్తారు కానీ చేయరు. నేను 48 సంవత్సరాలు ఈ పరిచర్లో కొనసాగుతున్నాను. సైన్స్ 1978 నేను బాల్యం నుంచి ఈ పరిచర్లో ఉన్నాను. ఈ పరిచర్లో నేను అన్ని రంగాల్లో దేవుడు నన్ను వాడుకున్నాడు. అన్ని రంగాల్లో బైబిల్లో అపోస్తులు ఏ బాటలో నడిచారో నేను అదే బాటలో నడవాలన్నది నా ఉద్దేశం. చాలామంది దైవజనులు ఒక స్థాయికి వచ్చాక కింద స్థాయిని వదిలేస్తారు. కానీ నేను ఎప్పుడు కూడా నా కింద స్థాయిని విడిచిపెట్టలేదు. నేను 1978లో ఏ వీధిలో అయితే సువార్త ప్రకటించానో, ఎక్కడెక్కడ సువార్త ప్రకటించానో, అక్కడి నుంచి 48 సంవత్సరాలు భారతదేశంలో ఢిల్లీ, బొంబాయి, గుజరాత్, రిషికేశ్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాద్, ఆల్ ఇండియాలో నేను వీధుల్లో ఎక్కడైతే సువార్త ప్రకటించానో అదే వీధుల్లోంచి నేను కారు మీద వెళ్ళి వాకింగ్ చెప్పొచ్చిన దినాలు ఉన్నాయి. నేను కారు మీద వెళ్ళాను కాబట్టి గొప్పవాడిని నేను అనుకోవడం లేదు. ఫ్లైట్లోంచి వెళ్ళాను కాబట్టి గొప్పవాడిని నేను ఎప్పుడు అనుకోను. మళ్ళీ నేను కింద స్థాయికి వచ్చి నేను సువార్త ప్రకటిస్తుంటాను. అలా ఎక్కడుందంటే బైబిల్లో అలాగే ఉంది. కొత్త నిబంధనలో ప్రవక్తలైన వాళ్ళు, అపోస్తులైన వాళ్ళు, వాళ్ళు ఏ స్థితిలోంచి పిలువబడ్డారో చివరిదాకా అదే స్థాయిలో ఉన్నారు. వాళ్ళు ఆశీర్వదింపబడక మునుపు ఏ స్థాయిలో సువార్త ప్రకటించారో, ఆశీర్వదించబడి మెరకల్ జరిగాక, అద్భుతాలు జరిగాక, చనిపోయిన వాళ్ళు బ్రతికాక కూడా వాళ్ళు అదే స్థాయిలో సువార్త ప్రకటించారు. పౌలు గారు కానీ పేతురు గారు కానీ ఆ దినాల్లో రథాలుండి లేక గుర్రాలుండి ఎక్కడికన్నా వెళ్ళాలంటే వాటిని ఉపయోగించుకోవచ్చు. ఈనాడు మనకి కార్లు ఉన్నాయి, ఫ్లైట్స్ ఉన్నాయి. మన వాళ్ళు దీవించబడ్డ తర్వాత వాటి మీద వెళ్తుంటారు, మంచిదే. వాటి నుంచి వెళ్ళాక వాళ్ళు అనుకుంటారు మాకు గిరాకీ పెరిగింది, మా స్థాయి పెరిగింది అని చెప్పి ఫీజులు కూడా పెంచేస్తున్నారు. నేనైతే ఫీజులు పెట్టలేదు. ఇప్పటికీ 48 సంవత్సరాల పరిచయంలో నేను ఎవరిని ఫీజు అడగలేదు. ఇస్తే తీసుకున్నాను, లేకపోతే లేదు. చాలామంది నేను ఆయా రాష్ట్రాలకు వెళ్ళి వాకింగ్ చెప్పాక నాకు ఏమీ ఇవ్వని ప్రదేశాలు కూడా ఉన్నాయి. అయినా కానీ నేను నిరాశపడలేదు. బైబిల్లో నాకు యేసుప్రభు వారు చెప్పిన ఒక అద్భుతమైన మాట నాకు చాలా ఇష్టం. రెండో రాకడ గురించి ప్రభువారు లూకాసు వార్త 21 అధ్యాయంలోను, అలాగే మత్తయి సువార్తలోను 24, 25 అధ్యాయంలోనూ ఒక మాట చెప్తూ ఉంటుంటారు ఆయన. మీరు ఎట్టి వాటిని గూర్చి నిరాశ చేసుకొనక అనే మాట. నీ ఆస్తి పోయిందనుకో నిరాశ పడకు, నీ భర్త మారలేదనుకో నిరాశ చెందకు, నీ ఇంట్లో వాళ్ళందరూ నేను నిందిస్తున్నారనుకో నిరాశ చెందకు. అందరూ బాగానే ఉన్నారు కదా, నా బ్రతికి ఇలా తగలడింది ఏంటి అలాగ అనుకోకు, అది నిరాశ. కాబట్టి ఈరోజు మనం జీవ గ్రంథం గురించి తెలుసుకోబోతున్నాం. జీవ గ్రంథంలో ఎవరి పేరు ఉన్నది? జీవ గ్రంథంలో పౌలు పేరా, నీ పేరా, లేక నా పేరా? ఈ ప్రపంచంలో ఎవరి పేరు జీవ గ్రంథంలో ఉన్నదో వాళ్ళు ధన్యులు. ఆ పేరు వ్రాయబడాలంటే మనం ఏం చెయ్యాలి అనేది జీవ గ్రంథాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అంతకు ముందుగా మీ పేరు జీవ గ్రంథంలో ఉన్నదా లేదా ఒకసారి అడిగి తెలుసుకోండి. జీవ గ్రంథంలో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళకి కష్టాలు, నిందలు, అవమానాలు తరుముతూ ఉంటాయి. అంటే నీ పేరు ఉందన్నమాట. కొంతమందికి వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో ఉండవు. వాళ్ళు చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి ఏ శోధన ఉండదు.
చూసేవాడు అనుకుంటారు వాళ్ళు దేవుడు నమ్ముకొని ఎంత హ్యాపీగా ఉన్నారు అనుకుంటారు. కాదు కాదు, వాళ్ళు దేవుళ్ళు అయితే ఉన్నారు కానీ వారి పేరు జీవగ్రంథంలో ఉందో లేదో వాళ్ళకే తెలియదు. కనుక నీ పేరు జీవగ్రంథంలో ఉంది అనడం రుజువు ఏంటంటే ఒకసారి మీరు క్వాలిటీగా అడిగి తెలుసుకోండి. నేను కనిపెడుతున్నాను కానీ బ్రదరు నాకు జవాబు రావట్లేదు అని అంటే మీ ఇంటికి నన్ను ఒకసారి పిలవండి. నేను చాలా దూరంలో ఉంటానే, దయచేసి నేను ఎక్కువ బొంబాయిలో ఉంటాను. ఈ మధ్య నేను ఢిల్లీ వెళ్తున్నాను. ఢిల్లీ, బొంబాయి, హైదరాబాద్ ఈ 3 ప్రదేశాల్లో తిరుగుతున్నాను. వీలైతే మీరు నన్ను ఒకసారి పిలవండి. మీరు ఒకసారి పిలిచారనుకో నా ఛార్జీలు భరిస్తే చాలు. ఎందుకంటే నేనేమీ ఆశించడం లేదు, నేనేమి మీ దగ్గర నేను కోరడం లేదు. నేను ఆల్ ఇండియా ఏదో టర్న్లో అలా తిరుగుతూనే ఉంటాను. అలాగే నేను యూట్యూబర్నే, తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో బుక్స్ కూడా రాశాను. 3 భాషల్లో ఎన్నో గ్రంథాలు రాశాను. ఎంతోమంది నాకు అభిమానులు ఉన్నారు. బుక్స్ చదివిన వాళ్ళకి ఎక్కువ అభిమానులు ఉంటారు. నేను ఎక్కువ స్టోరీస్ రాస్తుంటాను. ప్రపంచవ్యాప్తంగా నా బుక్స్ చదివిన వాళ్ళు ఉన్నారు. నేను ఈరోజు విమానం మీద కాదు, స్పెషల్ కంపార్ట్మెంట్లో కాదు, ఎందులోనైనా నేను ప్రయాణం చేస్తాను. అలాగనే రోడ్డు మీద, నడి రోడ్డులో, వ్యక్తిగతంగా ఎండలో, వర్షంలో, చలిలో సువార్త ప్రకటించడంలో మాత్రం నేను మానను. అది నాకు సిగ్గు అని నేను అనుకోను. చాలామంది నాతో పాటు రోడ్ల మీద సువార్త ప్రకటించేవారు ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళు నాతో రారు, ఎందుకంటే వాళ్ళ స్థాయి పెరిగింది, కాళ్ళ మీద వెళ్తున్నారు. అయితే నాకు కార్లు ఉండి వదిలేశాను, నాకు అపార్ట్మెంట్లు ఉండి వదిలేశాను, నాకు ఉద్యోగం ఉండేది వదిలేశాను. బొంబాయిలో మంచి లగ్జరీ కారు ఉంది, బిల్డింగ్ ఉంది, ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, హోదా ఉంది, అన్నీ ఉన్నాయి. యేసు ప్రభు నన్ను ఫుల్ టైం సేవకు పిలిచినప్పుడు 1990లో నేను అన్నీ వదిలేశాను. నేను 48 సంవత్సరాలు ఈ పరిచయంలో ఉన్నాను. 12 ఏళ్ళు నేను నా వృత్తిని కొనసాగించాను. ఒక పని చేసుకునేవాడిని బొంబాయిలో. అప్పుడే నేను చదువుకునేవాడిని, ఫుల్ టైం సేవ చేసేవాడిని, ఫుల్ టైం దేవుళ్ళో ఉండేవాడిని. కానీ 1990లో ప్రభు తన సేవకు పిలిచినప్పుడు అన్నీ వదిలేశాను. అయితే నన్ను దేవుడు ఆశీర్వదించాక ఇంకా కింద స్థాయికి వచ్చాను. ఎందుకంటే దేవుడు హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. నా కోసం, నా పరిచర్య కోసం ప్రార్థన చేస్తూ, నాతో ఏకీపిస్తూ కానుకలు పంపుతాను. మీ అందరికీ నా నిండు వందనాలు. వాక్యంలోకి వెళ్దాం. బైబిల్లోంచి మీ పేరు జీవగ్రంథంలో ఉన్నదా అనేది మొట్టమొదటిసారిగా బైబిల్లోని ఒక దైవజనుడి గురించి మనకి గుర్తు చేస్తుంది. ఏమిటి అది ఆ వాక్యము అని అంటే బైబిల్ నుంచి స్పష్టంగా నిర్గమకాండం 32:32 అయ్యో, నీవు వారి పాపమును పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనిచున్నాను. పాపులైన ఆ ప్రజల పట్ల మోసే చూపిన ప్రేమ ఎంత గొప్పది. ఈ వాక్యాన్ని పౌలు భక్తుడు గుర్తు చేసుకుంటూ రోమా 9:3లో ఆయన ఇలా సంతాపం చెందుతూ ఉన్నాడు. రోమపత్రిక 9:3 పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడై ఉండకూడదును. వీరు ఇశ్రాయేలీయులు, దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్పణాచారులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరువారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. నేను నా ప్రజల్లోనే ఉండి దేవుడి పని చేయాలనుకుంటున్నాను. నేను నా ప్రజల నుండి వేరైపోవాలని నేను అనుకోవడం లేదు. నా ప్రజలు నన్ను నిందిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు, శపిస్తున్నారు, నమ్మడం లేదు, కొడుతున్నారు, నిందిస్తున్నారు. కానీ పౌలు ఏమంటున్నాడంటే వారి పేరు జీవగ్రంథంలో తీయద్దు, వారిని నశింపు చేయవద్దు. చూడండి, మీ ఇంట్లో మీకు శ్రమ ఆరంభం. మీరు యేసుప్రభుని ఎప్పుడైతే నమ్మారో
భర్త దేవుణ్ణి నమ్మడం, కుటుంబం ఏకీపించదు, సమాజం ఏకీపించదు. మీరు ఎప్పుడైతే యేసుప్రభుని నమ్మారో అప్పుడు మీకు అన్ని శ్రమలే. అంటే శ్రమ ఎక్కడ ప్రారంభమైంది? యేసుప్రభు చెప్పినట్టు లోకాసు వార్త 21వ అధ్యాయంలో శ్రమలు వస్తాయని రాస్తుంది. యేసుప్రభు వారే చెప్పారు కదా. ఇప్పుడు ఆ శ్రమలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? మీ జీవితంలోనే స్టార్ట్ అయ్యాయి. లూకా 21:15 మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించను. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగించబడతారు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నామం నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషించబడుదురు. మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నశించదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకుందరు. అంటే ఇక్కడ మీ ఆత్మ దేవుని దగ్గర ఉండిపోతుంది. దేవుని ఆత్మ మీలో ఉంది. దేవుని ఆత్మ నీలో ఉంది కాబట్టి నీ భర్తని నమ్మడం, మీ పిల్లలు మిమ్మల్ని నమ్మరు, మీ కుటుంబం మిమ్మల్ని మీతో ఏకీపించదు. కారణం దేవుని ఆత్మ నీతో ఉంది, మీలో ఉంది, నీలో ఉంది. నిన్ను దేవుడు మోసేలాగే ఎంపిక చేసుకున్నాడు. మోసే సీనాయి పర్వతం మీదకి ఎక్కి దేవుడితో మాట్లాడినప్పుడు అతని హృదయంలో ఒక ఆవేదన, ఈ ప్రజలందరూ అంటే ఈ 20 లక్షల మంది కానాను చేరాలన్న ఆశ అతనిలో ఉంది. నేను నశించినా పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు, నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, నన్ను ద్వేషించినా పర్వాలేదు, కానీ ఈ ప్రజలు మాత్రం కానాను గమ్యం చేరాలి అని, అలా చేరకపోతే నా పేరు జీవగ్రంథంలో తీసేది మొట్టమొదటిసారిగా ఆ ప్రస్తాపన నిర్గమ 32:32 మోసే చెప్తున్నమాట. అసలు జీవగ్రంథంలో మొట్టమొదట దేవుడు ఎవరి పేరు రాసి ఉంచాడు? ఆదికాండం 4:10 హేబేలు రక్తము భూమి మీద మొర్ర పెట్టుచున్నది. రక్తం చూసారా? బరకే కుమారుడు జకరియా రక్తము భూమి మీద మొర్ర పెట్టుచున్నది. అక్కడ హేబేలు రక్తం, ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్నారు. స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 23:35 మీరు చంపిన జకరియా రక్తమును గూర్చి అంటున్నాడు. ఏం చేస్తుందంట? మొరపెడుచున్నదంట. ఇది యేసుప్రభు వారు, మన ప్రభు అయిన దేవుడు 3 వ్యక్తులను ప్రత్యేకంగా చూపిస్తున్నాడు. హేబేలు రక్తం చిందించబడింది, నేల నుంచి మొరపెడుతున్నది. మత్తయి 23:35 మీరు చంపిన జకరియా రక్తము భూమి మీద ఉండి నాకు మొరపెడుచున్నది. ప్రకటన గ్రంథం 2:13 నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందు విసర్జింపలేదని నేను ఎరుగుదును. నువ్వు నా యందు విశ్వాసం ఉంచావు, నా విశ్వాసాన్ని నిర్లక్ష్యం చేయలేదు, నా యందు నువ్వు ఉంచిన విశ్వాసానికి న్యాయం చేశావు, ప్రాణమైన ఇచ్చావు కానీ విశ్వాసం విడిచిపెట్టలేదు అని దేవుడు అంతిపాని గురించి సాక్షిస్తున్నాడు. అంతిప ఎవరు? 70 మంది శిష్యుల్లో ఒకడు. యేసుప్రభు పంపిన 12 మంది శిష్యుల వల్ల గొప్ప అద్భుతాలు జరగలేదు, కానీ 70 మంది వల్ల దేవునికి మహిమ కలిగింది. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, కానీ 12 మంది కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నారు, కానీ 70 మంది కరెక్ట్గా ఉన్నారు. ఈ 70 మంది శిష్యుల్లో ఎవరంటే వాళ్ళు ఇతరులను రాయబడింది లోకాసు వార్తలో. ఇతరులు చూడండి, లోకాసు వార్త ఒక మాట నేను మీకు చూపిస్తాను. లోకాసు వార్త 10వ అధ్యాయం. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెలవో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరుగా పంపెను. చూసారా? ఈ 70 మందిలోనే అంతిపని ఆయన ఉన్నాడు. ఈ 70 మందిలోనే సువార్థికుడైన మనకు అపోస్తల కార్యాలు ఎదురవుతాడు ఫిలిప్పు కూడా ఉన్నాడు. ఎందుకంటే యేసుప్రభు శిష్యుల్లో ఒక ఫిలిప్పు ఉన్నాడు, 70 మందిలో కూడా ఫిలిప్పు ఉన్నాడు. కానీ అపోస్తల కార్యంలో రాయబడిన ఫిలిప్పు 70 మందిలో సువార్థికుడని ఫిలిప్పు గురించి రాయబడ్డాడు. ఇతనికే ఉన్నారు స్త్రీలు, కూతుర్లు. కాబట్టి చాలామంది అనుకుంటారు 12 మంది శిష్యుల్లో ఫిలిప్పు అనుకుంటారు. కాదు, 70 మందిలో సువార్థికుడైన ఫిలిప్పు. నిజంగా వీళ్ళు చాలా పట్టుదల కలిగిన మనుషులు. వీళ్ళు ఇతరులు, ఇక్కడ చూడండి వాక్యం రాయబడింది. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను, ఇప్పుడు యేసుప్రభు శిష్యులుగా ఈ కాలంలో కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఇతరులు, అంటే ఏర్పాటు చేసుకోలేదు కానీ ప్రత్యేకించుకోలేదు కానీ నీలాగా నాలాగా బయట ఉన్నారు. అంటే నేను కూడా బయట వాడినే. నేను గొప్పగా చెప్పుకోవడానికి నా దగ్గర ఏ క్వాలిటీస్ లేవు. నేను గొప్పగా చదువుకోలేదు, నేను ఒక అనాథని. నేను చిన్నప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నాను, ఇంట్లోంచి వెలివేసేసారు, రోడ్ల మీద పడుకునేవాడిని.
చదువుకోవాలని నాకు ఆశ ఉంది. మా ఇంట్లో చదివించలేదు. చిన్న పిల్లోడు నేను. అలాగే బొంబాయి వెళ్ళిపోయి 1981లో బొంబాయి వెళ్ళిపోయాను. నేను చిన్నప్పుడు దేవుడిని నమ్ముకున్నాను. చదివించలేదని నేను బాధపడలేదు. ఎందుకంటే అమ్మ కూడా నన్ను వదిలేసి బొంబాయి వెళ్ళిపోయింది. సరే, అప్పుడప్పుడు నాకు అమ్మ కనబడుతుంది బొంబాయిలో అయితేనే. బొంబాయి వెళ్ళిపోయాను. చాలా శ్రమలు వచ్చాయి నాకు. చాలా కష్టాలు పడ్డాను. కాకినాడలో క్రైస్తవుల వల్లే బాధలు పడ్డాను. నేను నమ్మిన సంఘంలో వాళ్ళే నన్ను చిన్న చూపు చూసేవారు. నేను వెళ్ళిన సంఘంలోనే ఈడు ఎప్పుడు చచ్చిపోతాడని చూసేవారు. నన్ను కొట్టించారు, జైల్లో పెట్టారు, బాధించారు, మొక్క మీద కూడా ఉమ్మేశారు. తండ్రి వీడిని తీసుకొని కూడా నా కళ్ళెదుట ఉపవాస ప్రార్థనలు నా కోసం ప్రత్యేక ప్రార్థనలు కూడా చేశారు. ఎంత భయంకరమైన సంఘం అంటే మా సంఘం చాలా ఆధ్యాత్మిక నెంబర్ 1, కానీ అంత భ్రష్టత్వానికి వెళ్ళిపోయింది. అప్పుడు నేను బాధపడి, ఇదేంటి నేనేం పాపం చేశాను, చిన్నపిల్లవాడిని, నా మీద కనికరం జాలి లేదు, నాకైతే 10 ఏళ్ళు నిండలేదు ఇంకా, కానీ నా కోసం ప్రార్థన చేసి వీడు చచ్చిపోవాలని ప్రార్థన చేసేవారు. అప్పుడు దేవుడు నాకు ఒక ఆత్మ ప్రేరణ ఇచ్చాడు. బొంబాయి వెళ్ళిపోయాను. అది 1981లో. ఇంచుమించుగా నేను 3 years ఆంధ్రలో ఉన్నాను, 10 years బొంబాయిలో ఉన్నాను. తర్వాత అప్ అండ్ డౌన్ చేశాను. 20 years అప్ అండ్ డౌన్. నేను 30 years సీనియర్ బొంబాయిలో. అయితే నేను ఏం చెప్తున్నానంటే, ఒక అనాథగా ఉన్న నన్ను చదువుకోవడానికి దేవుడు కృపించాడు బొంబాయిలో. అక్కడ చదువుకున్నాను, బైబిల్ స్టడీ చేశాను. అక్కడి నుంచి నేను వర్షిప్ చేయడం ప్రారంభించాను. 10 ఏళ్ళు ఇండియా అంతా స్వార్థ చేశాక 1990లో ఆంధ్రప్రదేశ్ రమ్మన్నాడు. అప్పటికే నేను చిన్న కుర్రోడ్నే. ఇంకా నాకు ఇంచుమించుగా 18 ఏళ్ళు ఉంటాయేమో, మరి నాకు తెలియదు. లెక్కలు కట్టేవాళ్ళు ఎవరు లేరు. నా అనేవాళ్ళు ఇప్పటికీ ఎవరు లేరు నాకు. ఆంధ్ర వచ్చాను, మంచి సేవ చేశాను. ఆంధ్ర ఇండియాలో అనేక ప్రాంతాల్లో సంఘాలు కట్టాను. వేలాది మందికి రక్షణ బాప్తిసం ఇచ్చాను. 40 దినాలు నేను దేవునితో మాట్లాడాను. నా పేరు కూడా జీవగ్రంథంలో వ్రాయించుకున్నాను. మంచి ఆత్మ ప్రత్యక్ష నాకు ఇచ్చాడు. దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడని ఎగిరెగిరి పడలేదు. నేను ఎక్కడ పీజీలు పెంచలేదు, ఎవరిని ఏం ఆశించలేదు. సహోదరులారా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో 3 భాషల్లో ఎన్నో గ్రంథాలు రచించాను. మూవీలు కూడా ఉన్నాయి. నేను ఇప్పటికీ వీధుల్లోకి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తాను. నేను ఫ్లైట్స్ ఎక్కుతాను, స్పెషల్ ట్రైన్లో జర్నీలు చేస్తాను. ఎంత హ్యాపీగా వెళ్ళి స్వార్థ చేసి వచ్చేస్తుంటాను అనేక రాష్ట్రాలు తిరిగి. నేను ఒక పల్లెటూరు ప్రదేశంలోకి వచ్చేటప్పటికి నార్మల్గానే ఉంటాను, వాళ్ళతో కలిసి ఉంటాను. ఇక్కడ చూడండి ఏమంటున్నాడో మన ప్రభువైన క్రీస్తు, మీకు శ్రమ. ఎవరి వల్ల శ్రమ? ఎందుకు శ్రమ? ఎవరికి వచ్చింది శ్రమ? 3 వ్యక్తుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 1 జకరియా రక్తం గురించి, 2 అంతిపా రక్తం గురించి. అంతిపా యథార్థపరుడు, నీతిమంతుడు. ఇతరులు అనే పదంలో అంతిపా ఉన్నాడు. ఇతరులు అనే పదంలో మీరున్నారు. సహోదరి నువ్వున్నావు, తల్లి నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, బ్రదర్ నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను. ఇతరులు అంటే ఏర్పరచబడ్డ వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు. వాళ్ళకంటే బాగా వాడబడుతూ ఉన్నారు. ఎవరు? వాళ్ళ రూట్లో వాళ్ళు ఉన్నారు. ఇతరులు అనేవాళ్ళు దేవుని దృష్టిలో చిన్నవాళ్ళు కావచ్చు, కానీ గొప్పగా దేవుని కొరకు సువార్త ప్రకటించి అసక్సలయ్యారు. ఇక్కడ దేవుడు పేతురు గురించి, పౌలు గురించి చెప్పడం లేదు. అంతిపా అనువాడు నా విశ్వాసాన్ని విసర్జించకుండా ఆ కష్టాల్లో, శ్రమల్లో, నిందల, అవమానాల్లో అతన్ని ఒక ఇత్తడి దూడ లోపల బంధించి అతన్ని కాల్చి చంపినప్పుడు వాళ్ళు ఎంత భయంకరంగా కాల్చారంటే అతను బూడిద కూడా కనబడకూడదని అంత భయంకరంగా కట్టెలు పేర్చి చంపేశారు. మళ్ళీ అతని బాడీ చుట్టూ ఎన్ని కట్లయితే పెట్టి కాల్చారో, ఉదయం నుంచి రాత్రి దాకా తెల్లవారులు కట్లు పేరుస్తున్నారు. ఎందుకంటే మనం ఆ ఇత్తడి ఆవు డోరు తీస్తే అందులోంచి పొగ తప్ప బూడిద కూడా మిగలకూడదు. అంత కోపం వచ్చింది ఎపిసిలో ఉన్న వాళ్ళకి అతని మీద, అంత క్రూరత్వంగా. ఎందుకంటే అతను పాపాన్ని విసర్జించాడు, ఇహలోక వ్యసనాలను విసర్జించాడు, నామకార్థ క్రైస్తవులను ఖండించాడు, అన్యాచారాలను వ్యతిరేకించాడు, అన్యులను వ్యతిరేకించాడు, విగ్రహార్థను వ్యతిరేకించాడు, పాపాన్ని తిప్పికొట్టాడు, కంటి పాపాన్ని ఎదిరించాడు, నోటి దోషాన్ని ఎదిరించాడు, సుఖ వ్యసనాలను ఖచ్చితంగా ఖండించాడు. కరాఖండిగా అతను, ఈ చిన్న లోపం ఉంటే నువ్వు పరలోకం చేరవు అన్నాడు.
నీ పేరు జీవగ్రంథం తొలగించబడుతుంది. నువ్వు కరెక్ట్గా ఉంటేనే జీవగ్రంథంలో నీ పేరు ఉంటుంది, పరలోకం చేరతావు, లేదా నరకానికి వెళ్ళిపోతావని చెప్పినవాడు అంతిప. ఏ దైవజనుడు చేయలేని సువార్త, ఎవ్వరు చేయలేని గొప్ప వాక్కులు, ఖచ్చితమైన ఖండింపు అంతిప చేశాడు. అంతిప ఎలాంటి వాడు? నీలాగా నాలాంటి వాడు, 2026లో ఉన్న మనలాంటి వాడు. అంతిపాకి పెద్ద పేరు లేదు, కానీ అతను డెంటల్ వైద్యుడైన, ఆయన కూడా ఒక డాక్టరే, బాగా చదువుకున్నవాడే. కానీ సమాజంలో కానీ ఆయన ఇంట్లో కానీ సంఘంలో కానీ ఎవరు అతను పట్టించుకోరు. ఎందుకంటే అంతిప అంటే ఎవ్వరు పట్టించుకోరు. కానీ అతను దేవుని దృష్టిలో, దేవుని యొక్క జీవగ్రంథంలో నెంబర్ 1లో ఉన్నాడు. దేవుని దృష్టి అతని మీద ఉంది, అభిషేకం అతని మీద ఉంది. అతడు ముఖాముఖిగా క్రీస్తును చూచిన వాడు. యేసు పిలిచి అంతిపను సువార్తకు పంపిన వారిలో ఇద్దరిద్దరిలో అతడు ఒకడు. ఈరోజు దేవుడు, రా సహోదరి, నిన్ను పంపడానికి యెషయా 43వ అధ్యాయం, నీవు నా సొత్తు, భయపడకో, నేను పేరు పెట్టి పిలిచాను, నా జీవ గ్రంథంలో నీ పేరు రాశాను, నిన్ను అభిషేకించి వాడుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, రా నా కూతురా, రా నా కొడుక అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా ఎక్కడైనా దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటే మర్చిపోకు. దమస్కులో పౌలు జీవితాన్ని మార్చివేసింది. ఒక్కసారే యేసు దర్శనాన్ని చూసిన పౌలు ఏమయ్యాడు? ఆత్మతో నింపబడ్డాడు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అతను రాసిన ప్రతుల్లో అద్భుతమైన ప్రతులు ఉన్నాయి. అతను మొట్టమొదటి చేసిన వెంట వ్రాయడమే. పౌలు ఎందుకు అంత బలంగా వాడబడ్డాడంటే, ఏదైతే చెప్పేవాడు అది రాసేవాడు, చెప్పేవాడు రాసేవాడు, చెప్పేవాడు రాసేవాడు. ఇప్పుడున్న సేవకులు చెప్తారు, రాయరు. అందుకనే మెరకలు లేవు. నీకు దేవుడు ఇచ్చిన ప్రతి దినం ఇచ్చిన ఆ వాగ్దానాలు రాసి ఉంచుకో సహోదరి. ప్రింటింగ్ చేయడం నీకు చేత కదా, నేను సహకరిస్తాను. నువ్వు ఒక 6 నెలలు రాసిన వాగ్దానాలు నాకు, నేను దాన్ని ఒక బుక్గా మలిచి నీ పేరు నీ ఫోటో వేసి పబ్లిక్ అప్పుడు చూడు దేవుడు నేను ఎలా దీవిస్తాడో, ఎలా వాడుకుంటాడో. నీ జీవితంలో గొప్ప ఆనందం ఎందులో ఉందో తెలుసా? రాయడంలోనే ఉంది, రాస్తేనే ఉంది. ఆ రాతల్లో ఉన్న ఆనందమే వేరు. నేను రాస్తుంటాను, ఎంత ఆనందమో, నా హృదయం ఉప్పొంగి పరవశిస్తూ ఉంటుంది. రాస్తాను, ప్రింటింగ్కి ఇస్తాను, ఎంత డబ్బు ఖర్చు పెడతాను. ఒక బుక్ వెనకాల ఇంచుమించుగా 6 నెలలు ప్రయాసం ఉంటుంది, ఒక 50-60 వేలు ఖర్చు ఉంటుంది. కానీ నేను ఫ్రీగానే పంపిస్తాను. కానీ ఇందులో ఉన్న ఆనందమే వేరు. దేవుడు అద్భుతంగా నాకు సహాయం చేస్తాడు. ఈరోజు నీకు తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే, 1 కొరింథీ 15:22, క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. అంటే నువ్వు ఎప్పుడైతే వ్రాయడం మొదలు పెడతావో అప్పుడు నిన్ను దేవుడు దీవించడం మొదలు పెడతాడు. నువ్వు సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలని నాకు సిగ్గండి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నువ్వు రాసే ప్రతిని నీ ఇంట్లో రాయొచ్చు సువార్త. నీకు ఇచ్చిన వాగ్దానం రాయొచ్చు, అది కూడా సువార్తే. నువ్వు రాసి ఇంకొకరికి ఇవ్వచ్చు. ఎందుకంటే చెప్పడంలో వెనకాడచ్చు, కానీ ఇవ్వడంలో మనం వెనకాడలేము. నీకు సిగ్గు కాబట్టి చెప్పలేవు. కాబట్టి అదే మాట నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావో అది రాసే ప్రతులో పెట్టి అతనికి ఇచ్చావనుకో, అది నువ్వు చెప్పినట్టు అవుతుంది. అదే పౌలు మనకి ఇచ్చిన సందేశం. పౌలు రాసేవాడు, ఇచ్చేవాడు, చెప్పేవాడు. నువ్వు ఎప్పుడైతే రాయడం మొదలు పెడతావో నీ చెయ్యి ఆశ్రయించబడుతుంది. మెరకళ్ళు, అద్భుతాలు, పరిశుద్ధాత్మ ఇందులో ఉంటుంది. ఆర్థిక స్తోమత ఇందులోనే ఉంటుంది. నువ్వు ఎవరి మీదైనా పొరపాటు చేయేసనుకో, వాళ్ళు స్వస్థతతో లేపబడతారు. కిడ్నీ ఫెయిల్ అయిన ఉన్నారు, వాళ్ళ కిడ్నీ బాగుపడతారు. సంతానహీనులు ఉంటారు, వాళ్ళు సంతానం పొందుకుంటారు. రోగులు ఉంటారు, వాళ్ళు రోగాల నుంచి విడుదల పొందుతారు. నీ చెయ్యి ఎక్కడ చాపుతావో, ఎవరి మీద చాపుతావో, ఎవరి మీద పడుతుందో వాళ్ళు స్వస్థపరచబడతారు. అది నువ్వు రాయటం వల్ల వస్తుంది ఆ శక్తి, రాయకపోతే రాదు. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుడి గురించి, రక్తము గురించి మనం వాక్యం చెప్పుకుంటున్నాం. అయితే ఈ రక్తం గురించి రాసే ముందు మరొక విషయాన్ని మీకు తెలియజేస్తాను. ప్రకటన 18:24, మరియు ప్రవక్తలకి పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తమును ఆ పట్టణములో కనబడెను. ఇక్కడ మరణించిన వాళ్ళ రక్తం అంటే పరలోకంలో కనబడుతుంది. ఇప్పుడు హేబెలు చంపబడ్డాడు, అతని పేరు జీవగ్రంథంలో రాయబడింది. బరకే కుమారుడగు
జకర్యా చంపబడ్డాడు రాళ్లతో కొట్టబడి, అతని పేరు జీవగ్రంథంలో ఉంది, అతని రక్తం కూడా పరలోకంలో ఉంది. అతని పేరు ఉంది జీవగ్రంథంలో, అలాగే అతని రక్తము ఒక బుడ్లో వేసి పరలోకంలో కనబడుతుందంట. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఈ మాట, పరలోకంలో చెప్పబడుతుంది ఈ మాట. మరి అంతిప చంపబడ్డాడు చూసారా, అతని పేరు జీవగ్రంథంలో ప్రథమ శైలిలో రాయబడింది. ప్రథమ శైలిలో అతని రక్తము కూడా చిందించబడింది కదా, ఆ రక్తం కూడా ఒక బుడ్లా కూడా ఉంది. అంతిపని చంపిన తర్వాత తెల్లవాళ్ళు కాల్ చేశారు. డోర్ ఓపెన్ చేస్తే అతను బాడీ అలాగే ఉంది. అతను వస్త్రం కాలేదు, అతని బాడీ కూడా ఏం అవ్వలేదు, చల్లడం లేదు. అంతిప మరణించే ముందు సంతోషంగా వాళ్ళందరి కోసం ప్రార్థించి వీళ్ళందరూ మోర్మన్స్ పొందాలి తండ్రి, తన ఆత్మను నీ చేతికి అప్పగిస్తుందని కళ్ళు మూసాడు. వీళ్ళు అనుకున్నారు మనం తెల్లవాళ్ళు కాల్చేసాం, బూడిద కూడా ఉండదని అనుకుంటే బాడీ కానీ బట్ట కానీ చెక్కు చెదరలేదు. ఎపిసి పట్టణంలో ఆయన్ని కాల్చినట్లు ఎవరిని కాల్చి ఉండరు, అన్ని పొలాలు పేర్చారు. ఎప్పుడైతే ఆ బాడీ సజీవంగా ఉందో ఎపిసి పట్టణానికి పిచ్చెక్కిపోయింది. వీరు దేవుడే, అంతిప దేవుడని, నిజమైన దేవుడని బ్రాహ్మణ్స్ పూజారులు, అది చూస్తున్న ప్రజలు వెంటనే మారు మనసు పొందారు. దేవుని స్తోత్రం. అలాంటి పరిస్థితులకు నీవు నేను వెళ్ళాలని దేవుడు ఈరోజు పిలుపునిస్తున్నాడు. చూడండి, ఈ బైబిల్లో చాలా అద్భుతమైన మాటలు రాయబడ్డాయి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం, ప్రకాశము నిర్మలమైన సన్నపునార బట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. చూసారా, వాళ్ళు ఏం సమర్పించారు? క్రీస్తు కొరకు అంతవరకు ప్రాణాన్ని ప్రేమించలేదు. అంతేకాదు, వాళ్ళు అంతము వరకు వారు ప్రాణములను ప్రేమించిన వారు కాదు. ప్రకటన గ్రంథం 20:12 ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చెప్పున మృతులు తీర్పు పొందిరి. చూసారా, ఇక్కడ ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. ప్రకటన గ్రంథములో 22:12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చెప్పున. నువ్వు దేవుని కొరకు ఏం చేస్తావో దానికి ప్రతిఫలం జీతం నా యొద్ద ఉన్నదంటున్నాడు. క్రియ చెప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ఇప్పుడు వస్తున్నాడు ఆయన వస్తున్నాడు, నీ కొరకు జీతం తెస్తున్నాడు. కాబట్టి మనం సిద్ధంగా ఉందాం. బైబిల్ గ్రంథంలో ఈ వాక్యము యెషయా 62:11 ప్రకారంగా ఆయన ఇచ్చి జీతం ఆయన తీసుకొని వచ్చుచున్నాడు, సియోను కుమార్తెకు తెలియచేయడు. ఆయన జీతం పట్టుకొని వస్తున్నాడు. నువ్వు కష్టపడింది, నువ్వు ప్రకటించిన సువార్తకి, నువ్వు కార్చిన కన్నీళ్ళకి, నువ్వు చేసిన త్యాగానికి దేవుడు జీతం తెస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఎత్తబడే గుంపులో ఉన్నావా? దేవుడు నిన్ను దీవించునుగాక. నీకు ఎప్పుడైనా ఏదైనా నీ పేరు కరెక్ట్గా జీవగ్రంథంలో ఉండాలని నువ్వు అనుకుంటే, నాకు దేవుడు తెలియచేయాలని నువ్వు అనుకుంటే, ఒక 12 మందికి అనాథులైన బిడ్డలకి వస్త్రాలు పంచిపెట్టు. నేను ఎప్పుడు వస్త్రాలు పంచిపెడతాను, బుక్స్ రాస్తాను, ఫ్రీగా ఇస్తాను, అనాథులకి బట్టలు ఇస్తాను, డబ్బులు ఇస్తాను. నువ్వు కూడా ఇచ్చి చూడు, దేవుడు నీతో మాట్లాడతాడు. అలా ఇవ్వకపోతే ఇవ్వడం అనేది బైబిల్లో ఉంది. నేను చాలాసార్లు చెప్పాను. యెషయా గ్రంథం 58:8 వచనంలో వస్త్రహీనులకు వస్త్రం ఇచ్చుటయు, దిక్కుమాలిన వాళ్ళని పరామర్శించడం ఇదే కదా నాకు ఇష్టమైనది. కాబట్టి దిక్కులేని వాళ్ళకి నువ్వు వస్త్రాలు ఇచ్చినా, పేదలకు నువ్వు ఆహారం పెట్టినా, అప్పుడు దేవుడు నీ స్థితిని చూపిస్తాడు, అంతవరకు చూపించడు. అలాంటి కృప దేవుడు నీకు ఇచ్చి తన జీవ గ్రంథంలో తెరిచి నీ పేరు రాసి ఆస్వాదించును కాక. ఆమె పరిశుద్ధుడు ఈ వాక్యం విన్న బిడ్డలు దీవించాడు. నీ మహిమలో వీరి పేరు రాసి రాబోతు నీ రెండో రాకడ కొరకు సిద్ధపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమె. వందనాలు. నాలోని ఆశా జ్యోతి నీవే, నా ప్రభువా నీ దరికి నడిపించునావా, నా జీవనావా. నాలోని ఆశా జ్యోతి నీవే, నా ప్రభువా నీ దరికి నడిపించునావా, నా జీవనావా.